వేడి వేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని తింటే ఉంటుంది కదా. నేనైతే ఈరోజు పప్పుచారు చేసిన. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అట్లానే సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే దోసకాయ సాంబార్ చేసిన. ఇంకా దోసకాయ ముక్కలు చూపిస్తా. ఎగ్ దోసకాయ సాంబార్ చూసిన దోసకాయ ముక్కలు. వావ్, స్మెల్ అయితే అదర్స్, చాలా బాగుంది. టేస్ట్ కూడా చూడండి. సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ కొట్టండి. ఈ సాంబార్ రెసిపీ కూడా నేను ఫుల్ వీడియో పెడతా. నేనైతే సాంబార్ అంతా చేసినాక వీడియో తీస్తున్నా. చూడండి వావ్, ఎండమిర్చి చూడు అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసిన. ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.